ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలలో రిజల్ట్ నిక్షిప్తమైంది. ఓటరు మదిలో ఏముందో చెప్పేశాడు. ఓట్లు లెక్కించడమే మిగిలింది. జూన్ 4 కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులే కాదు కోట్లాది ప్రజలు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి కొన్ని వ్యూహాలుంటాయి. ప్రతి పార్టీ కొన్ని అంశాలపై ఆధారపడుతుంది. అవే గెలుపును తెచ్చిపెడతాయని నమ్ముతుంది. ప్రచారంలో వాటినే హైలైట్ చేస్తుంది. ఏపీలో ఏ పార్టీ ఏ లెక్కలతో జనాల్లోకి వెళ్ళింది? అంతిమంగా అన్ని పార్టీలది ఒకే దారైందా? ఆ ఒక్క విషయంలో రెండు పక్షాలు ఒకే దారిలో నడిచాయా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. రాజకీయ పార్టీలు 5 ఏళ్లు ఒక లెక్క, ఎన్నికల టైం మరో లెక్క అన్నట్టుంటాయి. మిగతా టైంలో ఏం చేసినా, ఏం చెప్పినా, ఎలా ఉన్నా ఎలక్షన్ అనగానే గెలుపు మాత్రమే వాటికి ముఖ్యం. ఏం చేసైనా గెలవాలని ఆరాటపడతాయి. ఏపీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ కనపడింది. ప్రధాన పక్షాలు రెండు వాళ్ళ పార్టీ విధానాలకు తగినట్టుగా ప్రచారం చేసుకున్నాయి. ఈ విషయంలో ఏపీ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అధికార పార్టీ అధినేత నేను ప్రజలకు ఇది చేశాను, అది చేశాను, ఈ పనులు చేశాను, ఇన్ని పనులు చేశాను, నేను చేసింది చూసి ఓటేయండి, మీ ఇంటిలో ప్రభుత్వం వల్ల లబ్ధి పొందితేనే ఓటేయండి అని స్పష్టంగా చెప్పారు. తానేం చేశానో, తానెందుకు ఓటు అడుగుతున్నానో స్పష్టంగా ఉన్నారు. ఈ పథకాలు నేను అమలు చేశాను, ఈ పథకాల ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా జనం ముందుంచారు అధికార పార్టీ అధినేత. విపక్ష పార్టీ అధికారంలోకి వస్తే తానేం చేస్తానో చెప్పడం కంటే అధికార పక్ష నేతపై విమర్శలు గుప్పించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేవలం జగన్ అవినీతి అరాచకాలకు పాల్పడ్డారంటూ ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే తామేం చేస్తామన్న దానికంటే ప్రత్యర్థిపై అవినీతి ఆరోపణలకే ప్రాధాన్యమిచ్చింది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రజలకు ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనే దానికంటే ప్రత్యర్థిని డ్యామేజ్ చేయడం ద్వారా, ప్రత్యర్థి వైఫల్యాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా లబ్ధి పొందాలనుకున్నది టీడీపీ. వైసీపీ ఎన్నికల కోణంలో చాలా కాలంగా వ్యూహంతో ఉంది. తన ఓటర్లెవరో తనకు క్లారిటీ ఉంది. అమలు చేస్తున్న పథకాలపై నమ్మకం ఉంది. అభివృద్ధికి తమదైన నిర్వచనం ఉంది. అందుకే 5 ఏళ్లలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తగ్గలేదు. తమ పథకాలే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని బలంగా నమ్మింది. 2019 ఎన్నికల్లో నవరత్నాలతో పాటు అనేక స్కీములు ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత 5 ఏళ్లలో చెప్పినవి చెప్పనివి అనేక పథకాలు అమలు చేసింది. వాటి కోసం 4 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. వీటిలో ప్రత్యక్షంగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసేవి కొన్నైతే, నాన్ డీబీటీ పథకాలు కొన్ని, స్కూళ్లను సమూలంగా మార్చేసే నాడు నేడుతో పాటు వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చి దేశంలో ఎక్కడా లేనట్టుగా పెన్షన్లను 1వ తారీఖు ఇంటికి అందించిన వైసీపీ సంక్షేమమే అభివృద్ధికి అసలైన నిర్వచనమని నమ్మింది. వీటితో పాటు అనేక వర్గాల ప్రజలకు విడతల వారీగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పుకు ప్రయత్నించింది. ఈ పథకాలపై ఆ పార్టీకున్న నమ్మకాన్నే ప్రచారంలో కూడా ప్రదర్శించింది. మీకు నా వల్ల మేలు జరిగితేనే ఓటేయండి అని స్పష్టంగానే చెప్పారు జగన్. ఈ పథకాలు కొనసాగాలంటే, జనానికి మరింత మేలు జరగాలంటే వైసీపీనే గెలిపించండంటూ జనంలోకెళ్లారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు. వైసీపీ తాను చేసింది చెప్పడంపై ఆధారపడితే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పడం కంటే అధికార పార్టీ ఏం చెయ్యలేదో చెప్పడానికి ఆసక్తి చూపింది. అధికార పార్టీ వైఫల్యాలుంటే వాటిని ఖచ్చితంగా జనం ముందుకు తీసుకెళ్లాల్సిందే. కానీ అదే సమయంలో ఎన్నికల ప్రచారం అంటే అవతలి పక్షాన్ని విమర్శించడమే కాదు, గెలిస్తే ఏం చేస్తామో కూడా చెప్పుకోవడం కూడా ముఖ్యం. కానీ ఎదుటి పక్షాన్ని ఎండగట్టి, ఎదుటి పక్షం వైఫల్యాన్ని హైలైట్ చేసి దాని మీద లాభపడాలనుకోవడమే స్పష్టంగా కనిపించింది. నిజానికి 2014 నుంచి 2019 వరకు ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ 5 ఏళ్లు తామేం చేశారో చెప్పి, ఆ తర్వాత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఏం చెయ్యలేకపోయిందో చెప్పాల్సిన విపక్షం తాము చేసినవి చెప్పడం కంటే ఎదుటి పక్షం ఏం చెయ్యలేదో చెప్పడానికే ఎక్కువ మొగ్గు చూపింది. రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా, విభజన సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీకి చాలానే సమస్యలున్నాయి. వీటి గురించి ప్రచారంలో హైలైట్ చేయొచ్చు. వీటిపై ఏం చేస్తారో చెప్పుండొచ్చు. కానీ ఈ అంశాలకు 10% ప్రాధాన్యమిస్తే 90% ప్రత్యర్థిపై విరుచుకుపట్టానికి ప్రచారాన్ని వాడుకున్నారు. ఎన్నికల ఫలితాల్ని మేనిఫెస్టోలు డిసైడ్ చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం. కర్ణాటకలో, తెలంగాణలో ఇలాంటి ఫలితాలనే చూసాం. ఈ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలతో సంచలనం సృష్టించింది. అంతెందుకు, ఏపీలో కూడా 2019లో వైసీపీ మేనిఫెస్టో ప్రభావం బలంగా ఉంది.
ఈ విషయాన్ని విస్మరించిన కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేసినా దాని మీద కంటే వైసీపీని దెబ్బ కొట్టడం, ప్రత్యర్థి లోపాలను తెరపైకి తేవడంపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. వైసీపీ అధినేత సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ నెల రోజులకు పైగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు బస్సు యాత్రతో పాటు భారీ సభలతో జనంలోకి వెళ్లారు. అభ్యర్థులు ఎవరికి వారు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నా వైసీపీ ప్రచారం మొత్తాన్ని భుజాలపై వేసుకుని జగన్ నడిపించారు. ఇక టీడీపీ అధినేత ఎన్నికలకు ముందే బాదుడే బాదుడు, ఇదేం కర్మ పేరుతో అధికార పక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా పర్యటనలు చేశారు. ఆ తర్వాత ప్రజాగళం పేరుతో 90కి పైగా నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు చేశారు. కూటమి కట్టడంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలంగా వైసీపీని విమర్శిస్తూనే వారాహి విజయభేరి సభలు పెట్టారు. కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రచారంలో బీజేపీ జాతీయ నేతలు కూడా కలిశారు. మోడీ, అమిత్ షా, నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు ఏపీలో పలు సభల్లో పాల్గొన్నారు. ఈ సభలన్నీ కేవలం విధ్వంస పాలన, అవినీతి పాలన అంటూ వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా సాగాయి. రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినా జనం మధ్యలో ఓ లెక్కుంటుంది. దానికి తగ్గట్టే ఓటేస్తారు. హామీలిచ్చారా, విమర్శలు గుప్పించారా, రోడ్ షోలా, పాదయాత్రల, ఇవన్నీ తర్వాత ఒక రాజకీయ పార్టీగా జనం కోసం ఏం చేశారు, ఏం చేస్తామని చెప్తున్నారనేదే చూస్తారు. ఈ విషయాల్ని వదిలేసిన విపక్ష కూటమి వైసీపీని జనంలో పలుచన చేయడం, వ్యతిరేకత పెంచడంపైనే నమ్మకం పెట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. మొత్తానికి పోలింగ్ పూర్తయింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. ఓటరు చెప్పాల్సింది చెప్పేశాడు. రిజల్ట్ కోసం చూడటమే ఇప్పుడు మిగిలింది. అయితే ప్రచారంలో ఇంత భిన్నంగా ఉన్న రెండు పక్షాలు ఒక్క విషయంలో మాత్రం ఒకే బాటలో నడిచాయి. అదే మన ప్రజాస్వామ్యం ఏ దుస్థితిలో ఉందో స్పష్టంగా చెప్తోంది. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రచారం ఎలా చేసినా డబ్బు పంపకంలో మాత్రం అందరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ప్రవహించింది. అధికార పార్టీ డబ్బులు పంచింది. ప్రతిపక్ష పార్టీలు డబ్బులు పంచాయి. అధికారం కోసం రెండు పార్టీలు డబ్బులు పంచాయి. పంచడం అంటే అలా ఇలా కాదు, విచ్చలవిడిగా డబ్బులు పంచేశాయి. ఏదో రకంగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 2000, 3000కు ఓట్లు కొన్నారు. ఈ విషయంలో రెండు పక్షాలు ఒకటే. నువ్వు 2000 ఇస్తే నేను 3000 ఇస్తా అనే విధానం నడిచింది. అధికారం కోసం డబ్బులు పంచడం అవినీతి కాదా? ప్రత్యర్థి అవినీతిపై నిత్యం మాట్లాడేవాళ్లు అధికారం కోసం డబ్బులు పంచడం అవినీతి కాదా? ఒకరి అవినీతి గురించి మాట్లాడేవాళ్లు ఎన్నికల్లో డబ్బెలా పంచారు? ఇది అవినీతి కాదా? అది అవినీతి సొమ్ము కదా? స్వచ్ఛమైన పాలన కోసం ఎవరైనా ఓట్లు కొని అధికారంలోకి వస్తారా? వేరేవాడి అవినీతిని ప్రశ్నిస్తూ ఓటుకు 2000, 3000 ఇచ్చి తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాసేవ చేస్తారా? అవినీతి చెయ్యకుండా ఉంటారా? ఎన్నికల్లో డబ్బులు పంచి జనం ఓట్లు కొని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అవినీతి చేయకుండా ఉండడం సాధ్యమేనా? గురివింద గింజ సామెతల ఏపీలో పార్టీలకు ఎవరి నలుపు వాళ్లకు కనపట్టం లేదు. ఏపీలో ఎన్నికల టైం రాగానే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, పోలీస్ క్యాంపులు, హడావిడి కనిపించింది. కానీ చేరాల్సిన డబ్బు ఇప్పటికే సాఫీగా చేరిపోయింది. అన్ని పార్టీలు బిందాస్గా డబ్బును ముందే జాగ్రత్త చేసి పెట్టుకున్నారు. చివరి 24 గంటల్లో విచ్చలవిడిగా పంపకాలు చేసేశారు. యాక్సిడెంట్లు జరిగి లేదా తనిఖీల్లో పక్కా సమాచారం ఉండి పట్టుబడిన సందర్భాల్లో కోట్లల్లో డబ్బు బయటపడింది. కొన్ని చోట్ల డబ్బు, వాహనాలు కూడా వదిలేసి పారిపోయారు. పట్టుబడిన డబ్బు, పంపకాలు జరిగిన దానిలో 1% కూడా ఉండదన్న అంచనాలున్నాయి. ప్రచారంలో ఏం చెప్పినా, ఎన్ని సభలు పెట్టినా అంతిమంగా డబ్బులివ్వందే ఓట్లయ్యరని రాజకీయ పార్టీలు డిసైడ్ అయ్యాయి. ఓటర్ను ప్రలోభ పెడితే తప్ప గెలవలేమనుకున్నాయి. రెండు పక్షాలు ఈ విషయంలో ఒకే తాన్లో ముక్కలయ్యాయి. మీ ఊళ్ళో ఎంత ఇస్తున్నారు? మొన్నటి ఎన్నికల టైంలో చాలా చోట్ల వినిపించిన మాట ఇది. అంటే ఎంతిస్తున్నారని ఓటరు, ఎంతిస్తే మంది పై చేయవుతుందని అభ్యర్థి చూశాడు. ఓటుకు నోటుకు ఉన్న సంబంధం మరింత బలపడింది. ప్రజాస్వామ్యం అంటే నోటుకు ఓటు దాసోహం కావడమే అనేలా మారింది. 4 ఓట్లున్న కుటుంబానికి అన్ని పార్టీల నుండి 20,000 దాకా వచ్చాయి. ఇక హైదరాబాద్ లాంటి చోట్ల నుండి బస్సులు పెట్టి మరీ ఓటర్లను తరలించారు. వాళ్లకు ఓటుకింతని ముట్ట చెప్పాయి పార్టీలు. సొంతంగా టికెట్ కొనొచ్చిన వాళ్ళకి టికెట్ డబ్బులు కూడా ఇచ్చాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలంటే పవిత్రమంటారు, ఓటు పవిత్రమైందంటారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టనుకుంటాం. ఎన్నికలంటే నేతలు, పార్టీలు, ఓటర్లని భావిస్తాం. కానీ ఇవన్నీ మాటల్లో చెప్పుకోవడానికి మాత్రమే. కేవలం డబ్బు మాత్రమే నిజమని రుజువవుతోంది. ఎన్ని చేసినా, ఏం చెప్పినా, ఎలా చెప్పినా డబ్బు పంపకమే ముఖ్యమని తేలిపోయింది. మొదట పార్టీల అధినేతలు అభ్యర్థుల్ని ఎంత పెట్టుకుంటావు అని అడగడంతో మొదలై పోలింగ్ కు ముందు జనం ఎంతిస్తున్నారు అని అడగడంతో ఎన్నికలు ముగిశాయి. ప్రజాస్వామ్యం, విలువలు లాంటి మాటలు అపహాస్యం అయిపోయాయి. ఏపీలో 175 నియోజకవర్గాల్లో కనీసం 150 చోట్ల
ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు పెట్టిన ఖర్చు అలవోకగా 50 కోట్లు దాటుంటుందని అంచనా. అంటే నియోజకవర్గానికి 100 కోట్ల పైన అలవోకగా ఖర్చు చేశారు. అంతకంటే ఎక్కువ పందారం చేసిన స్థానాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపు 18,000 కోట్లు పెట్టి రాజకీయ పార్టీలు ఓటర్లను కొన్నారన్నమాట. ఇంకెక్కడ నీతి, ఇంకెక్కడ నిజాయితీ? అన్ని పార్టీలది అదే రీతి, అందరూ చేసిన అదే అవినీతి కాదా? అయినా కూడా కార్యాచరణలో తాము ఇతర పార్టీల కంటే భిన్నమని చెప్పుకోవడమే విచిత్రం. అంటే అడుగేస్తే డబ్బు, అడుగు తీస్తే డబ్బు, అడిగితే డబ్బు, అడక్కపోయినా డబ్బు, ఎన్నికల ముందు రోజంతా డబ్బే డబ్బు. ఒక్క రోజులోని 1000 కోట్ల రూపాయలు చేతులు మారింది. ఓటెవరికేసినా అభ్యర్థులంతా నోట్లు పంచేశారు. అలా ప్రచారం ముగిసిందో లేదో ఇలా ప్రలోభాలకు తెరలేపి ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు కుస్తీలు పట్టాయి పార్టీలు. దాదాపు అన్ని స్థానాల్లో పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంచాయి. కొన్ని చోట్ల మాత్రం ఓటర్లకు డబ్బులు అందలేదు. స్థానిక కార్యకర్తలు చేతివాటం చూపారన్న వార్తలొచ్చాయి. డబ్బివ్వలేదని ఓటర్లు నిలదీసిన ఘటనలు ఉన్నాయి. అంటే ఏం చేశామన్నది కాదు, ఏం చేస్తామన్నది కాదు, ఇక్కడ గెలుపే కీలకం. ఇలాంటి ఈక్వేషన్ కు సిద్ధమైపోయిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మొత్తం మీద ఎంత డబ్బొస్తుందో లెక్కలేసుకుంటూ ఓటర్లు ఇలా ఎవరికి వాళ్లు నోట్ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని నడిపించేశారు. నోట్ల కట్టల పంపిణీయే ప్రజాస్వామ్యానికి పరమార్థంలా మార్చేశారు. ఈ 1000 కోట్ల లెక్కల మధ్య ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటే అది భ్రమే. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఉన్నది ఒక్కటే, అది కేవలం ధనస్వామ్యం మాత్రమే. ఎన్నికలను ఈ స్థాయిలో డబ్బు ప్రభావితం చేసిన చోట ఏ రాజకీయ పార్టీ అయినా రేపు విలువల గురించి, నైతికత గురించి మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇక్కడ తప్పు ఓటర్లదా, రాజకీయ పార్టీలదా అనేది తర్వాత చర్చ. ఏపీ ఎన్నికల్లో మాత్రం డబ్బు తప్ప మరొకటి కనిపించలేదు. ఇది వాస్తవం. సంక్షేమ పథకాలివ్వండి, మేనిఫెస్టోలు ప్రకటించండి, సభలు, యాత్రలు ఎన్నైనా చేయనివ్వండి, ఏం చేసినా చివరకు డబ్బివ్వాల్సిందే. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. అన్ని పార్టీలు, అందరూ నేతలు ఇదే పని చేశారు. ఇదేమి ఎన్టీవీ చెప్తున్న మాట కాదు. ఏపీలో నిన్నటి డబ్బు పంపకంపై చిన్న పిల్లాన్నడిగినా అన్ని లెక్కలు చెప్తారు. 400-500 నోట్లుంటే చాలు ఓటును కొనేయిచ్చని డిసైడ్ అయిన ఇరుపక్షాలు ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పేశారు. ప్రచారంలో ఒకరిపై ఒకరు మీరంటే మీరని అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కానీ పోలింగ్ సమయానికి వచ్చేసరికి అందరి రంగు ఒకటే అయింది. అందరూ డబ్బు పంచారు, అందరూ ఓటర్లను కొన్నారు. ఈ మాత్రం దానికి 2 నెలల ప్రచారం ఎందుకు? వందలాది సభలు, మండుటెండల్లో ప్రహసనాలు ఎందుకు? డబ్బునే నమ్ముకునేట్టయితే సభలు, విమర్శలు, విసుర్లెందుకు? గొంతు చించుకునే ప్రసంగాలు, చెమట చిందించే ప్రచారాలు, హామీలు, మేనిఫెస్టోలు ఇవన్నీ హంబకు కదా. ఎన్నికలంటే కేవలం డబ్బు మాత్రమేనని ఏపీ ఎన్నికలు మరోసారి చెప్పేశాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనస్వామ్యమని రుజువు చేశాయి. విలువల గురించి మాట్లాడితే అపహాస్యం చేసే కాలం ఇది. వాస్తవ దూరంగా ఆలోచిస్తున్నారంటారు, కానీ రాజకీయాలు దిగజారిపోయాయి అనేది వాస్తవం. ఎన్నికల్లో డబ్బు పంపకాల్ని సాధారణంగా చూసే రోజులొచ్చేశాయి. పోలింగ్ కు ముందు డబ్బులు పంచకుండా ఎలా అనుకుంటున్నారు? ఎన్నికలంటే మందు సీసాలు, కరెన్సీ నోట్లు, బిర్యానీ ప్యాకెట్లు కదా అన్న అభిప్రాయం బలపడింది. వీటిని ఎవరు ఎంత పక్కాగా పంపకాలు చేస్తే వాళ్లదే గెలుపన్న నమ్మకం పెరిగింది. కానీ కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం కోసం పనిచేస్తారా? జనం గోడు వింటారా? 1000 కోట్ల పెట్టుబడితో గద్దెనెక్కిన పార్టీలు జనాన్ని పట్టించుకుంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉండదు. డబ్బు పెట్టి సీటు కొనుక్కో, డబ్బులిచ్చి ఓటు వేయించుకో, డబ్బు తీసుకుని సీటు, డబ్బు తీసుకుని ఓటయ్యి, ఇంతకు మించి మరేదీ లేదు. ఇదే మన ప్రజాస్వామ్యం. పార్టీ అధిష్టానం, అభ్యర్థి, ఓటరు ఈ ముగ్గురి మధ్య మనీ చైన్ తప్ప మిగతా ఎన్నికల హంగామా అంతా నామకే వాస్తే మాత్రమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే డబ్బులే డబ్బులు, ఇంతకంటే వేరే ఏం లేదని మరోసారి రుజువైంది. డబ్బులు పెట్టి సీటు కొనాలి, డబ్బులు పంచాలి, అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదించాలి. ఇది ఓ చైన్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసే జరుగుతూ ఉంటుంది, అందరికీ తెలుసు కూడా. దీని అభ్యర్థులు, ఓటర్లు, పార్టీ అధిష్టానాలు అంతా నడిపిస్తూనే ఉంటాయి. పైకి మాట్లాడే నినాదాలు, విమర్శలు, తిట్లదండకం, మేనిఫెస్టోలు, హామీలు ఇదంతా ఓ షో మాత్రమే. ఓటును అమ్ముకోవడం తప్పు. ఓటు మీ బాధ్యత. ఓటు పవిత్రమైంది. ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటే. ఇలాంటి స్లోగన్స్ తరచూ వింటూ ఉంటాం, కానీ అవన్నీ మాటలకే పరిమితమైపోయాయి. ఎన్నికలంటే డబ్బు. ఎన్నికలంటే డబ్బుమయం కావడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు, అభ్యర్థులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం చేసైనా, ఎలా చేసైనా అధికారం దక్కించుకోవాలనే యావలో ఉన్న పార్టీలు, నేతలు
ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనకాట్టం లేదు. ఏ స్థాయిలో అన్న ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నారు. అందుకే మన ఎన్నికల వ్యవస్థ ఇలా తయారైంది. గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించుకోవచ్చనే ధీమాలో జనాన్ని గొర్రెల్లా భావించి కోట్లకు కోట్లు విరచిమ్ముతున్నారు. నువ్వు 2000 ఇస్తే నేను 3000 ఇస్తా, నువ్వు 3 ఇస్తే నేను 4 ఇస్తా అంటూ ఒక్కో అభ్యర్థి కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో 100కు 40 మంది నిరక్షరాస్యులే. ఓటు విలువ, చట్టసభల ప్రాధాన్యం, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో చాలా మంది ఓటర్లు లేరు. తమ ఓటు ఎంత విలువైందో తెలుసుకునే శక్తి వాళ్లకు లేదు. పోలింగ్ ముందు చేతిలో పడే నోట్లను, మద్యం సీసాలను చూసి ఓట్లేసేస్తున్నారు. దీన్ని వీలైనంతగా వాడేసుకుంటున్నారు నేతలు. 400-500 నోట్లు విసిరి ఓటును కొనేస్తున్నారు. ఈ ప్రలోభాలకు అలవాటైన జనం ఆ రోజు చేతిలో పడే 2-3 వేలనే చూస్తున్నారు. ఓట్లు గుద్దేస్తున్నారు. కానీ కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం మధ్యలో ఉంటారా? జనం సమస్యలు వింటారా? జనం కోసం పనిచేస్తారా? జనం గోడు వింటారా? గెలిచిన మరుక్షణం ఖర్చు పెట్టిన సొమ్మును ఎలా సంపాదించాలి అనే యావ తప్ప మరొకటుంటుందా? అవినీతిలో కూరుకుపోయి ప్రజల సంపదను స్వాహా చేయరా? ఈ విషయాలన్నీ మర్చిపోయి నోట్లు తీసుకుని ఓట్లేయడం, డబ్బులివ్వలేదని నేతల్ని ప్రశ్నించడం ఓటర్ల అమాయకత్వం, అజ్ఞానం తప్ప మరొక్కటి కాదు. ఒకప్పుడు పదవులు జనానికి మేలు చేయడానికి మాత్రమే అని భావించే నేతలుండేవాళ్లు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులంటే వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ దందాలు, వాటాలు, కమిషన్లు, ఇక ఏ మంత్రి పదవో వచ్చిందంటే తరతరాలకు సరిపడా సంపాదించుకునే అవకాశం. అంటే చిన్న పదవి సంపాదిస్తే చాలు, వెనకేసుకోవడానికి 1,00,000 మార్గాలు వెతుక్కుంటారు. అందుకే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రలోభాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆ ఒక్కరోజు ఇంప్రెస్ చేస్తే చాలు, ఆ తర్వాత 5 ఏళ్లు దున్నేసుకోవచ్చు అనుకునే నేతలు 100కి 90 మంది కనిపిస్తున్నారు. ఇలాంటి అవినీతి పరుల రాకతోనే ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి పునాదులు పడ్డాయి. అసలు ఎన్నికల్లో ఓట్లెయ్యాలంటే ప్రాతిపదిక ఏమై ఉండాలి? అభ్యర్థి ఇమేజ్ ఏంటి? సమస్యలపై అతనుకున్న అవగాహనెంత? వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఉందా? ఇది కదా జనం చూసి ఓట్లెయ్యాల్సింది. వీటి ఆధారంగా కదా ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేయాల్సింది. కానీ మన ఎన్నికల్లో వీటిని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫలానా అంశంపై అభ్యర్థి అభిప్రాయం సరికాదు కాబట్టి ఓటెయ్యం అనేవాళ్లు ఎక్కడైనా కనిపిస్తున్నారా? డబ్బులివ్వలేదు కాబట్టి ఓట్లెందుకెయ్యాలి అంటున్నారు. కానీ ఫలానా పని చేయలేదు కాబట్టి, ఫలానా హామీ నెరవేర్లేదు కాబట్టి, ఫలానా అంశంపై అభ్యర్థి దృక్పథం సరికాదు కాబట్టి ఓటెయ్యం అని చెప్పేవాళ్లు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ 5 ఏళ్లు ఏం చేసిందనేది అనవసరం. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోలో ఏముందో కూడా పట్టదు. గెలిస్తే 5 ఏళ్లు ఏం చేస్తారో, ఏం చెయ్యారో ఎవరికీ అవసరం లేదు. డబ్బిస్తే చాలు అన్న దశకు ఓటర్లు కూడా వచ్చేశారు. ఈ దుస్థితి ప్రజాస్వామ్యాన్ని ఏ దశకు తీసుకెళ్లబోతుందో తెలియని పరిస్థితి. నోట్లాటను మొదలుపెట్టిన నేతలే ఈ అరాచకానికి మొదటి కారకులైతే ఓటర్ల బాధ్యతారాహిత్యం కూడా అంతు లేకుండా పెరిగిందనేది స్పష్టం. జనం ఆశిస్తున్నారు కాబట్టి మేమిస్తున్నాం అంటాయి పార్టీలు. పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి మేం తీసుకుంటున్నామని జనం. మా డబ్బే కదా మాకిస్తోంది, మీ జేబుల్లోంచి ఏమన్నా ఇస్తున్నారా అని నిలదీసే పరిస్థితి వచ్చేసింది జనం. కారణం ఎవరైనా ఓటు విలువ 4 నోట్ల స్థాయికి పడిపోయిందనేది వాస్తవం. అధికార పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలు చేసినా ఎన్నికల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇద్దరూ డబ్బు పంచేస్తున్నారు. ఎవరి కోసం డబ్బులిస్తావు? అవి మా దగ్గర కొట్టేసిన డబ్బులే కదా అన్న భావంలోకి వచ్చేశారు జనం. డబ్బులిచ్చే నేతల్లోనే తమ చాయిస్ వెతుక్కుంటున్నారు జనం. అసలు డబ్బు పంచిన అభ్యర్థిని మాత్రం పట్టించుకోవడం మానేశారు. మా ఓటును అమ్ముకోం అనాల్సిన వాళ్ళు మా ఓటు రేటు ఇది అని తెగేసి చెప్తున్న రోజులొచ్చేశాయి. కానీ ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా ఖర్చు చేశారంటే అంత ఖర్చు చేసిన నేతలు రేపేం చేస్తారన్న మాటను జనం మర్చిపోతున్నారు. రూపాయి ఖర్చు చేస్తే 10 రూపాయలు రిటర్న్ ఆశించే రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు 5 ఏళ్లలో ఏం చేస్తారు? అవినీతి కాదా? అంటే ఎన్నికల్లో డబ్బు పంపిణీతోనే రాబోయే 5 ఏళ్ల అవినీతికి మొదటి అడుగు పడబోతుంది కదా. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.